ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో 20వ రాష్ట్ర మహాసభలు మొదటి రోజు తిరుపతి నగరంలోని బైరాగి పట్టణంలో ఉన్న గంధమనేని శివయ్య భవన్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంఘీభావంతో మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలని, వారు అతిక్రమించినప్పుడు మానవ హక్కుల సంఘం ప్రశ్నిస్తుందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ పోరాటంలో 6 సహచరులను కోల్పోయామని, సభలు సమావేశాలు జరుపుకోవటం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. వాటిని అడ్డుకోవటం సరైంది కాదని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఏపీలో మానవ హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తోందని, క్రాంతి చైతన్యను వ్యూహాత్మకంగా పోలీసులు నిర్బంధించారని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, అరెస్టులకు అక్రమ కేసులకు భయపడటం లేదన్నారు. హక్కు స్వాతంత్రం అందరికీ ఉందని, ఆర్టికల్ 19కి అనుగుణంగా ఉన్నామని అన్నారు. అత్యుత్తమైన మానవ హక్కుల కోసం పోరాడతామని, సమాజంలో ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో పడిందన్నారు. వాటిని పరిరక్షించడం కోసం తాము ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే, దబుల్కర్ అట్లనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు, ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే, ఈ బ్యానర్ని కట్టడానికి వీల్లేదు, మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఒక వాదన పెట్టుకోవటం జరిగింది. ఈ వాదనని మా వాళ్ళు ఇక్కడ వాదన ఎందుకండి, ఎవరైతే మేము కూడా హిందువులమే అయితే ఎవరైతే హిందువుల పేరు చెప్పుకొని మతోన్మాదాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కల్లోలాన్ని సృష్టిస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా రాసింది మాత్రమే ఈ బ్యానర్ అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా అవన్నీ లాగి పడేసి గొడవ చేశారు. ఎంత దారుణంగా ఉందంటే, పౌర హక్కుల గురించి మాట్లాడటానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు, పురప్రజలు ఉన్నారు. ఈ సభ ఇక్కడ నిర్వహించడానికి వీలు లేకుండా అడ్డుపట్టడం కోసం పోలీసుల్ని ఈ హిందుత్వవాదులు ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. క్రాంతి చైతన్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం కూడా నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలన్నారు. 2 సార్లు పెడితే సిఐ కానీ ఎస్ఐ కానీ లేరు. ఈరోజు ఎట్లాగో సెలవు కోర్టులకి, అందుకు నిన్న సాయంత్రం టైం అయిపోయిన తర్వాత, కోర్టులకు టైం అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు అరెస్ట్ అని చెప్పారనమాట. ఇది వ్యవహార సరళి. ఎట్లా ఉందంటే రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. సత్యమేవ పరాజితే అంటే సత్యం ఓడిపోతుంది, ఓడిపోకూడదు అనేది మా ఉద్దేశం. సత్యమేవ జయతే, దాన్ని తప్పనిసరిగా చట్టబద్ధ పాలనలో పాటించాలి. చట్టాన్ని పాలించే వాళ్ళు ఎవరైనా సరే సత్యాన్ని చేయాలి, అబద్ధాలు కల్పించకూడదు, కల్పితాలు కల్పించకూడదు, చట్ట వ్యతిరేకంగా పరిపాలన చేయకూడదు అనేటటువంటిది మా విషయం. అంతేగాని మాకు ఆ కార్టూన్ మీద ఏ విధమైనటువంటి దురుద్దేశాలు లేవు. మేము అవమానపరచాలనేటటువంటి సంస్థకు లేదు. వీఆర్ రెస్పెక్ట్ టు ది నేషనల్ సింబల్. నో, ఇట్ ఈజ్ నాట్ కమిటెడ్. మమ్మల్ని కమిట్ చేయదు మీరు. మేము ఆ తప్పు మేము చేయలేదు. అది ఎక్కడైనా ఎప్పుడైనా హ్యూమన్ ఎర్రర్స్గానే చూడబడుతుంది. మా శ్రేణులు ఎవరో డౌన్లోడ్ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నాము. మేము చాలా స్పష్టంగా పోలీసు వారికి కూడా, మా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మేము వెళ్ళినప్పుడు చాలా సూటిగా చెప్పాము. దాన్ని సింబల్ని అగౌరవపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదండి. పొరపాటున ఇప్పుడు ఇంటర్నెట్లో ఉంది, ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఇంటర్నెట్లో వ్యంగ్యాస్త్రాలు, కార్టూన్లు అనేటటువంటి వ్యంగ్యాస్త్రాలు ఉంటుంటాయి, వ్యంగ్యంగా ఉంటుంటుంది. మీరు రచయితలు, మీరు జర్నలిస్టులు, మీరు కార్టూన్లు వేస్తూ ఉంటారు. కార్టూన్లు వేసేటప్పుడు సత్యమేవ జయితే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో లేదు అనేటటువంటి దాన్ని ఎవరో ఒక అతను పెట్టినటువంటి దాన్ని మా వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టారు తప్ప సంస్థ అవగాహన కాదు. సంస్థ అగౌరవపరచాలనేటటువంటిది ఎప్పుడూ లేదు. దాన్ని స్పష్టం చేస్తాం.